హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ పుల్లగూర, బెండకాయ బజ్జి అని కూడా అంటారు. నేను ఆ కూర చేస్తున్నా. ఇది చాలా బాగుంటుంది. పుల్లగా పులుపుని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కొన్ని నీళ్లు తీసుకొని 1/2 kg బెండకాయలను తీసుకొని మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే అలా కడుక్కోవడం వల్ల మురికి ఏమన్నా ఉన్నా పోతుంది అన్నమాట. మొత్తం బెండకాయలు మొత్తం ఇలా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని మంచిది దాన్ని మంచిగా తడి లేకుండా బెండకాయలని తుడవాలి. తడి ఉంటే కూర అనేది జిగురు వస్తుంది. అందుకే బెండకాయలని మొత్తము తడి లేకుండా ఇలా ఒక పొడి బట్టతో మంచిగా తుడుచుకోవాలి. అన్ని బెండకాయలని ఇలా తుడుచుకున్న తర్వాత ఆ చివర ఈ చివర అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి. అన్ని బెండకాయలని ఆ చివర ఈ చివర ఇలా కట్ చేసుకున్నా. ఇప్పుడు కొబ్బరి గీరేది ఉంటుంది కదా, ఈ కొబ్బరి గీరేది తీసుకొని ఇక్కడ పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి కదా, ఇలా బెండకాయలు తీసి కొబ్బరి గీరుకున్నట్టు గీరుకోవాలి. చిన్న హోల్స్ల మధ్యలో చేయకూడదు, కూర అంత బాగోదు. ఇలా పెద్ద హోల్స్ల మధ్యలోనే కొబ్బరి గీరినట్టు గీరుకోవాలి. ఇలా మొత్తం గీరుకున్న తర్వాత ఈ గీరుకున్న దాన్ని 5 నిమిషాలు గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక కుండ పెట్టేసి 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నా స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 4 వేసుకుంటున్నా. మీది పెద్దదైతే 3 అయితే సరిపోతుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి మంచిగా వేగాక ఇప్పుడు 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకుంటున్నా. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత చెక్కు తీసుకొని సన్నగా తురుము పెట్టుకున్న ఒక మీడియం సైజు క్యారెట్ను వేయాలి. వేసి ఒక 3 నిమిషాలు మంచిగా వేగనివ్వాలి. 3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటాని వేసి ఒక 3 నిమిషాలు మంచిగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా టమాటా ముక్కలు అయిన తర్వాత ఇప్పుడు మనము తురిమి పెట్టుకొని గాలికి ఆరనిచ్చిన బెండకాయ తురుమును వేసి మంచిగా కలుపుకొని ఒక 7 నిమిషాలు వేయించుకోవాలి. 7 నిమిషాల తర్వాత మీ రుచికి సరిపడా కారము వేసుకోండి. నేను ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. అదే మీరు మామూలు స్పూన్, ఇలాంటి స్పూన్ అయితే ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా సన్న మంట మీద ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కూర అనేది ఇలా ఉంటుంది. మీరు కావాలంటే ఇలా కూడా తినేయచ్చు. ఇప్పుడు నేను పెద్ద గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు పోసి మంచిగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కూర అనేది ఇలా ఉంది. నానబెట్టుకున్న చింతపండుని మంచిగా పిసుకొని ఇలా రసము వడగట్టుకొని పోసుకోవాలి. ఇప్పుడు కూరనంతా ఒకసారి మంచిగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కూర అనేది ఇలా ఉంటుంది. చూడండి, వాటర్ మొత్తం దగ్గరికి అయ్యి ఇలా ఉంది. మరీ దగ్గరికి కాలేదు, మరీ ఎసరు ఎక్కువగా లేదు. ఇలా ఉండాలి. మరీ దగ్గరికి అయితే అది చట్నీలాగా ఉంటుంది. తర్వాత కొంచెము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మూత పెట్టేసుకొని నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. నాకు ఇక్కడ కుండ కాబట్టి 5 నిమిషాల వరకు నాకు ఉడుకుతుంది అనమాట. మీరు మామూలుగా అయితే కొత్తిమీర వేసుకున్న 2 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, కూర అనేది ఇలా ఉంది మంచిగా. మరి నచ్చిందా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కూర మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.